పార్క్ సాహసం. సూర్యుడు ప్రకాశవంతంగా మెరిసిపోతుండగా కొంతమంది ఉత్సాహభరితమైన పిల్లలు జూ పార్క్ కి తమ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాత్ర కోసం బస్సు ఎక్కారు. వారు చూడబోయే జంతువుల గురించి ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. వారి గొంతుల్లో ఆతృత నిండిపోయింది. జూ పార్క్ కి చేరుకోగానే పిల్లలు లోపలికి వెళ్ళడానికి పరిగెత్తారు. అన్వేషించడానికి ఉత్సాహంగా ఉన్నారు. వారు వివిధ ఎన్క్లోజర్ల గుండా తిరుగుతూ అన్యదేశ జీవులను చూసి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచారు. మొదట వారు ప్రైవేట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ వారు చెట్ల తీగలపై ఊగుతున్న తుంటరి కోతులను మరియు ఒకరినొకరు ఆట పట్టించే కొంటె చింపాంజీలను చూశారు. పిల్లలు జంతువుల చేష్టలను చూసి నవ్వారు. వారి కదలికలు మరియు శబ్దాలను అనుకరించారు. తర్వాత వారు సరీసృపాల ఇంటికి వెళ్లారు. అక్కడ వారు గడ్డిలో పాకుతున్న పాములు, ఎండలో సేదతీరుతున్న బల్లులు మరియు నేలపై నడుస్తున్న తాబేళ్లను ఎదుర్కొన్నారు. సరీసృపాల పొలుసు చర్మం మరియు చర్మం రాల్చే సామర్థ్యం పిల్లలను ఆకర్షించింది. వారు తమ అన్వేషణను కొనసాగిస్తూ వారు గంభీరమైన ఏనుగులు, సొగసైన జిరాఫీలు మరియు తుంటరి పెంగ్విన్లతో సహా అనేక రకాల ఇతర జంతువులను ఎదుర్కొన్నారు. పిల్లలు జంతు రాజ్యంలోని వైవిధ్యం మరియు ప్రతి జాతి యొక్క ప్రత్యేక లక్షణాలను చూసి ఆశ్చర్యపోయారు. రోజు ముగిసినప్పుడు పిల్లలు అయిష్టంగా బస్సు ఎక్కారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి మరియు వారి మనస్సులు వారి జూ సాహస జ్ఞాపకాలతో నిండిపోయాయి. వారు జంతు రాజ్యం గురించి చాలా నేర్చుకున్నారు మరియు ఈ జీవులను దగ్గరగా చూడటం యొక్క అద్భుతాన్ని అనుభవించారు. జూ యాత్ర పిల్లలకు నిజంగా మరపురాని అనుభవం. ఇది సంవత్సరాల తరబడి వారితో ఉంటుంది. వారు వేర్వేరు జంతువుల గురించి నేర్చుకోవడమే కాకుండా ప్రకృతి ప్రపంచం మరియు దాని నివాసులను రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మరింత లోతైన అవగాహన పెంచుకున్నారు.